చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ జట్టు 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ ఇలా స్పందించాడు. పిచ్ను అంచనా వేసే విషయంలో మేము తడబడ్డాం. పవర్ ప్లేలో మాకు అద్భుతమైన ఆరంభం లభించింది. కానీ మేము ఆ ఆరంభాన్ని అందిపుచ్చుకోలేకపోయాం. ఒకే ఓవర్లో 2 వికెట్లు కోల్పోయాం. పవర్ ప్లే తర్వాత పిచ్ పూర్తిగా మారిపోయింది. పరుగులు చేయడం చాలా కష్టమైంది. చెన్నై సూపర్ కింగ్స్కు ఇక్కడి పరిస్థితులు బాగా తెలుసు. అందుకు తగ్గట్లుగా బౌలింగ్ చేసి మమ్మల్ని తక్కువ స్కోర్కే కట్టడి చేశారు. ప్రతికూలంగా ఉన్న ఈ పిచ్పై కొత్త బ్యాటర్లు వచ్చి రాగానే భారీ షాట్లు ఆడడం అంత సులువైన పని కాదు. దాంతో మేము ఆచితూచి ఆడి ఇన్నింగ్స్ను నిర్మించాం. ఓ దశలో మేము సౌకర్యవంతంగా కనిపించాం. 160, 170 పరుగులు చేసినా గెలవచ్చని భావించాం. కానీ వరుస వికెట్లు కోల్పోయి మొమెంటంను కోల్పోయాం. ఈ ఓటమి గల కారణాలను విశ్లేషిస్తాం. తప్పిదాలను సవరించుకొని తదుపరి మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం. టోర్నీ ఆరంభంలోనే ఇలాంటి ఓటమి ఎదురుకావడం మా మంచికే. మా హోమ్ గ్రౌండ్ కండిషన్ మాకు బాగా తెలుసు. అందుకు తగ్గ ప్రణాళికలను రచించి పుంజుకుంటాం అని శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం ఇలా చెప్పుకొచ్చాడు.